దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మనము దేవుని వాక్యమును కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. త్రియేక దేవ, తండ్రివైన రాజా, దేవాది దేవ, తండ్రివైన మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుచుండగా నీ సన్నిధి నాకు తోడుగా ఉండి బలపరిచి నడిపించి ఆదరించి ఆయత్తపరచుమని, నీ సన్నిధి యావత్తు కూడా మాకు తోడుగాను రక్షణగాను మేలుకరమగాను దేవుని కర్మగా ఉంచి నడిపించు బలపరచుమని అడుగుచున్నాను. దేవా, నీ దీనదాసుడే నేను ఈ సమయంలో నీ లేఖనం చేత పట్టుకుని ఎదుటను నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను. నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నీ బిడ్డలకు నాయన నన్నును నీ ఆత్మతో నింపి నీ దీనదాసుడు తలంపులు మరుగు చేసి నీదైన దాసుడే నన్ను నీ సిలువ చాట మరుగుపరచుని బిడ్డలకు కావలసిన మాటలు ఈ రాకడకు సిద్ధపడే మాటలు అందించుమని ఆత్మరూపుడును రాకడకు సిద్ధపరుచున్న యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల యొక్క శుభాలు మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యముని ధ్యానం చేయుచుండగా ప్రభు సెలవిచ్చిన మాటలు ఏంటో మనం తెలుసుకుందాం. 5వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక చదువుతుండగా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదయ్యు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ప్రియులారా, ఇక్కడ ఈ లోక నివాసము శిథిలమైపోతుంది, పరలోక నివాసము దేవుడు స్థిరపరుస్తున్నాడు. అంటే మనకు నివాసము అంటే